విశాఖ మహారాణిపేటలోని లండన్ ఐవీఎఫ్ 9వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యలు పాల్గొన్నారు. ఇప్పటికే విశాఖ, కాకినాడ, రాజమండ్రి, పాయకరావుపేటలలో చక్కటి సేవలందించి సంతానం పొందిన దంపతులు మన్ననలు పొందుతున్నట్లు విశాఖ లండన్ ఐవీఎఫ్ యాజమాన్యం చెప్పింది. ఐవీఎఫ్ విధానం మీద అవగాహన కల్పిస్తూ డాక్టర్ మాధవీలతతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లండన్ ఐవీఎఫ్ ప్రతి 3 మాసాలకు విడుదల నివేదికను డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యలు విడుదల చేశారు. తక్కువ ధరకి సంతాన సాఫల్యాన్ని పొందేటువంటి మరిన్ని పద్ధతులను తమ వైద్య సేవలు పొందేవారికి అందిస్తున్నట్లు లండన్ ఐవీఎఫ్ నిర్వహణ బృందం డాక్టర్ చంద్రారెడ్డి, డాక్టర్ అనన్యలు తెలియజేశారు. 9 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో ప్రజలు సేవలకు అందిస్తున్నామని ప్రజలకు తెలిపారు. వారికి హెల్ప్ అయింది, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం చేసాము, వీ స్టార్టెడ్ విత్ వెరీ హంబల్ బిగినింగ్. అంటే చాలా సామాన్యులాగా ఫారెన్లో నేర్చుకున్న తర్వాత ఆ విద్యాన్ని జనాలకి పంచాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో సెప్టెంబర్ 20th 9 సంవత్సరాల ఎన్నిక మనము వైజాగ్ కేజీహెచ్ టౌన్లో ఈజీ బిల్డింగ్ లో మనం ఐవీఎఫ్ సెంటర్ ని ఏమీ కాంప్రమైజ్ లేకుండా టెక్నాలజీతో స్టార్ట్ చేసామన్నాం. అక్కడి నుంచి చిన్న చిన్న బేబీ స్టెప్స్ ని పెట్టుకుంటూ వచ్చి మనం ఇప్పుడు రాకెట్ స్పీడ్ లో వైజాగ్ ఒకటే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకి కూడా మనము పేషెంట్కి హెల్ప్ చేసే స్థాయికి ఎదిగామన్నమాట. ఇలా ఎదిగేదానికి ఓన్లీ ఒక్కటే కారణం, పేషెంట్స్. ఎవరికి కావాల్సిన వాళ్ళు, నేను వాళ్ళకి ఏమి నీడ్ ఉంది. చాలా మంది ఈ పిల్లలు కాదు అనే కారణంతో సఫర్ అవుతున్నారు అన్నమాట. చాలా ట్రీట్మెంట్లు ట్రై చేసి ఏది చేసినా సక్సెస్ కాక ఉన్న డబ్బులంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళని చాలా మందిని చూసామన్నమాట. సో మనది ఒకే ఒక ఉద్దేశం, ఈ కారణాల నుంచి సఫర్ అయిన వాళ్ళకి మనము మన మోడర్న్ టెక్నాలజీ యూకేలో నేర్చుకున్న మన లర్నింగ్ తర్వాత హై సక్సెస్ వచ్చేదానికి ఏం చేస్తే బాగుంటుంది అనే మొత్తం టెక్నాలజీని, ఆ రకమైన ట్రీట్మెంట్ని అతి తక్కువ ఖర్చులో అయ్యేటట్లా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశామన్నమాట. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, లండన్ ట్రీట్మెంట్ వైజాగ్ రేట్లో అని. అదే రకంగా సక్సెస్ రేటు లండన్లో ఉన్న సక్సెస్ రేటు కూడా ఈ జనాలకి తీసుకెళ్ళవచ్చామన్నమాట. దాన్ని రిజల్ట్ మీరు మీ కెమెరాని బ్యాక్ సైడ్ తిప్పితే ఈ రోజు అన్ని బేబీస్ ని చూస్తారన్నమాట. ఇప్పుడే 2-3 బేబీస్ వాళ్ళు చిల్డ్రన్స్ ఇన్వోకేషన్ సాంగ్ పాడారు. ఎంత ముద్దుగా పాడారు, ఎంత ఇదిగా శ్రద్ధగా పాడారు అంటే నార్మల్గా డెలివరీ అయిన వాళ్ళు కూడా వాళ్ళతో కాంపీట్ చేయలేరు అన్నమాట. అవగాహన పోహలు ఉన్నాయన్నమాట. దాన్ని అదంతా రాంగ్. ఐవీఎఫ్ నుంచి వచ్చిన బేబీలు నార్మల్ బేబీలాగా నార్మల్గా ఉంటాయి, వాళ్ళకన్నా అతి తెలివిగా ఉంటాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. అదే కాకుండా మేము ఓన్లీ వైజాగ్లో ఉన్న జనాలకి మాత్రమే కాకుండా చుట్టుపక్కల పల్లెటూరుల ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసము కూడా ఈ ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశంతో రాజమండ్రి, కాకినాడ, విజయనగరంలో ఓపెన్ చేశామన్నమాట. రీసెంట్గా మనం డాక్టర్ మాధవీలత గారితో పాయకరావుపేటలో 2-3 నెలల కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐవీఎఫ్ సెంటర్ని, అంటే వైజాగ్లో ఉన్న ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ని పాయకరావుపేటలో ఉండేటట్లా రెడీ చేస్తామన్నమాట. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది ఈ ట్రీట్మెంట్ టెక్నాలజీ కోట్లతో ఉండిందన్నమాట. అంతంత డబ్బుల్ని చిన్న టౌన్స్లో ఇన్వెస్ట్ చేసేకి ప్రతి ఒక్కరు వెనకాడతారన్నమాట. మనం ఆ ఉద్దేశం కాకుండా జనాలకి రీచ్ కావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వీఆర్ ఇంప్లిమెంటింగ్. సో ఇది అట్ ప్రజెంట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా 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 మనకి యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ సపోర్ట్ ఉన్నంత వరకు, రెఫర్ చేసే డాక్టర్ల సపోర్ట్ ఉన్నంత వరకు ఇంకా ఎక్కువ కపుల్స్కి ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా అయ్యేటట్లు, వాళ్ళ కళల్ని సహకారం చేసేటట్లు చేసి ముందు వెళ్దామని ఒకే ఉద్దేశంతో మేము ఉన్నామన్నమాట. దానికోసము మీరందరూ సహకరించాలి.
ఇంకొకటి ఏంటంటే లండన్ ఐవీఎఫ్ సెంటర్ రిజిస్టర్డ్ 35 IVF సెంటర్. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా కొత్త ఏఆర్డి రూల్ సర్వీసీ రూల్స్ని తీసుకొచ్చింది అనమాట. మనము వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ మన సెంటర్ అన్ని రకమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఐవీఎఫ్, ఇక్సీ, ఎగ్ డోనర్, స్పర్మ్ డోనర్, ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, ఈవెన్ సర్వీసీకి కూడా మనకి గవర్నమెంట్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందనమాట. దాన్ని వేరే కపుల్స్ రిక్వైర్డ్గా ఉన్నవాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి.